ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 396ను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ సర్పవరం సబ్ రిజిస్టర్ కార్యాలయం ఎదుట దస్తావేజు రచయితలు రెండో రోజు కూడా నిరసన కార్యక్రమాన్ని కొనసాగించారు. జీవో అమలుతో తమ జీవనోపాధి దెబ్బతింటుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ వారాహి సర్పవరం దస్తావేజు రచయితల సంక్షేమ సంఘం అధ్యక్షుడు పేర్రాసు అలియాస్ బాబు మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో నెంబర్ 396లోని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానం దస్తావేజు రచయితలకు తీవ్ర నష్టం కలిగిస్తుందని అన్నారు. ఈ జీవోను వెంటనే ఉపసంహరించుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ లను కోరారు. సర్పవరం సబ్ రిజిస్టర్ కార్యాలయం ఎదుట జరిగిన రెండో రోజు నిరసనలో బిఎన్ రాసు మాట్లాడుతూ జీవో అమలుతో దస్తావేజు రచయితలు ఉపాధి కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుందని, వెంటనే జీవోను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో చాగంటి సురేష్, టి పద్మరాజు, పి పూర్ణ, దస్తావేజు రచయితల సంఘం సభ్యులు పాల్గొన్నారు. దస్తావేజుల లేఖల సంక్షేమ సంఘం సర్పవరం ప్రస్తుతం ఉన్న విధానం చాలా మంచిదని ప్రజలు మేము కూడా అందరూ భావిస్తున్నాం. ప్రస్తుతం ఉన్న రిజిస్ట్రేషన్లో ఆస్తి పూర్వజితం అయితే అవసరమైతే కొంతమంది వారసుల్ని, ఫ్యామిలీ మెంబర్స్ని కూడా యాడ్ చేసుకుని లీగల్గా పాయింట్ భవిష్యత్తులో పటిష్టంగా ఉండే విధానం ప్రస్తుతం ఉంది. మీరు పెట్టే పీపీపీ విధానంలో అటువంటి లేవని మేము భావిస్తున్నాం. ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించాలి, లేఖల యొక్క ఉపాధి కూడా కాపాడాలి. మేము కూడా ప్రజల్లో ఒక భాగమే. మేము కూడా ఈ వృత్తిని నమ్ముకున్నాం. మా వృత్తికి అన్యాయం చేయకుండా ప్రజలకు ఆస్తుల రక్షణ కల్పించే విధంగా చట్టం ప్రవేశపెట్టి ఏ విధానానికైనా సరే మేము సహకరిస్తామని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. గత నెలలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో నెంబర్ 396 విడుదల చేసింది. ఆ జీవో ప్రకారం పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారా విధానాన్ని ప్రవేశపెడుతోంది. ఆ విధానం వల్ల ఆస్తుల యొక్క రక్షణ, ప్రజల ఆస్తుల యొక్క రక్షణ కొరవడమే కాకుండా ప్రైవేటు వారి చేతుల్లోకి వెళ్ళిపోతుందని, దస్తావేజు లేఖల భవిష్యత్తు ఆగమ్య గోచరంగా తయారవుతుందని మేము భావిస్తూ ఈ పెన్ డౌన్ కార్యక్రమం చేయడం జరుగుతోంది. ఇది 2 రోజుల నుంచి పెన్ డౌన్ కార్యక్రమం చేస్తున్నాం. జీవో వచ్చినప్పటి నుంచి కూడా వివిధ మార్గాల ద్వారా నిరసన కార్యక్రమాలు చేస్తున్నాం. ప్రభుత్వం తక్షణమే స్పందించి ప్రభుత్వం వారిచ్చిన 396 జీవోని ఉపసంహరించుకోవాలని శ్రీ గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని, ఉప ముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారిని, మన ఐటీ శాఖ మంత్రులు నారా లోకేష్ గారిని కోరుచున్నాం. అయితే ప్రభుత్వానికి మేమైతే వ్యతిరేకం కాదు. మా జీవనోపాధి పోతోంది ఈ విధానం వల్ల. ప్రైవేట్ భాగస్వామ్యంలో ఆస్తుల యొక్క రక్షణ కూడా కొరవడుతుందని మేము పూర్తిగా విశ్వసిస్తున్నాం. గత ప్రభుత్వం కూడా ఇదే విధానాన్ని తీసుకొస్తామని పేపర్లెస్ విధానం ద్వారా చేసినప్పుడు కూడా మేము ప్రభుత్వానికి తెలియజేశాం. కానీ ఇలాంటి విధానాలు చేస్తున్నప్పుడు రాష్ట్ర సంఘంలో ఉన్న పెద్దలందరినీ కూడా ఒకసారి ప్రజాభిప్రాయ సేకరణ తీసుకుని ప్రభుత్వం వారు చేస్తే బాగుంటుందని మా అభిప్రాయం. అందుకని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు తక్షణం దీని మీద చర్య తీసుకుని ఆ జీవోని ఉపసంహరించుకోవాల్సిందిగా లేఖర్ల యొక్క భవిష్యత్తును, వారి యొక్క కుటుంబాల భవిష్యత్తును, వారి జీవనోభివృద్ధిని కాపాడవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాను.